దేవుని సింహాసనం ఉంది. దాని కింద అక్కడి నుంచి స్ఫటికం లాగా అంటే తెల్లగా మెరిసే జీవజలపు నది ఆ సింహాసనం కింద నుంచి వస్తా ఉందంట. చదవనా? ఆ నది వస్తా ఉంది. ఆ నదిని దేవుడికి చూపించాడు ఒక వ్యక్తికి. నదికి రెండు పక్కల జీవవృక్షం ఉంది. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. చాలరా, ఒక నది వస్తా ఉంది. ఆ నది అటుపక్కన ఇటుపక్కన జీవవృక్షం ఉంది. దానికి ఏమవుతా ఉందంటే నెలకి ఒక కాపు చొప్పున 12 కాపులు కాస్తా ఉన్నాయి. జనరల్ గా మనకి మామిడికాయ చెట్టు ఉంది అనుకోండి, సంవత్సరానికి ఒకసారి ఫలిస్తుంది. వరి ఉంది అనుకోండి, అది 3 నెలలు 4 నెలలకు ఒకసారి పంట ఇస్తూ ఉంటది. కానీ ఇక్కడ ప్రతి నెల ఆ చెట్టు ఏం చేస్తా ఉంది? కాపు కాస్తా ఉంది. అలాంటి చెట్టుగా మన సంఘం ఉండాలని ఆశపడతా ఉన్నా. ఈ సంవత్సరము దానికోసం ప్రార్థన చేయండి. ప్రతి నెల దేవుని కొరకు ఒక ఫలము మనం చూపించగలగాలి. ఈ సంవత్సరం ఈ నెలలో 4 కుటుంబాలు చర్చికి రావడం మొదలుపెట్టినాయి. ఈ నెలలో 3 వ్యక్తులు బాప్తిజం పొందడం జరిగింది అని ఒక్కొక్క నెల కాపు కాసే జీవ వృక్షం లాగా మన సంఘం ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. దేవుడు కూడా ఆశపడుతున్నాడని నమ్ముతా ఉన్నాను. ఆమెన్ అంటే అలా జరుగును గాక అని అర్థం. దేవుడి సన్నిధిలో ఇలాంటి ప్రార్థన మనం చేసేవారంగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ ఈ సంవత్సరానికి ఉన్న ఒక చిన్న ఈ సంవత్సరం గురించి పోయిన సంవత్సరం నుంచి నేను ఆలోచిస్తా ఉన్నాను. అదేంటంటే, మేము ఈ ఊరు రావటం అనేది ఈ సంవత్సరంతో 30 సంవత్సరాలు అవుతుంది. అంటే మార్చి నెలలో, నాకు గుర్తున్నంత వరకు మార్చి నెలలో అమ్మ, నాన్న, అశోక్ యూజివీడ్లో పెద్దయ్య గారి దగ్గర నుంచి ట్రైనింగ్లో నుంచి ఈ యనమదల గ్రామానికి ఉండటం కొరకు జరిగింది. 1990 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో, అంటే 90 సంవత్సరంలో మేము చిలకలూరుపేట నుంచి మరలా బందరు వచ్చేసాము, మచిలీపట్నం వచ్చాం. అప్పుడు ఒక చిన్న గొడవ జరిగింది మా ఇంట్లో, ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఆ గొడవ ఏంటంటే, మా మేనత్త వాళ్ళ కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మెచ్యూర్ అయితే ఆ అమ్మాయికి ఏం గిఫ్ట్ తీసుకెళ్ళాలి అనే విషయంలో మా ఇంట్లో పెద్ద ఫైట్ అయింది. చిన్న ఫైట్, అమ్మ నాన్న గొడవ జరిగింది. నాన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత 1989 నుంచి 90 మొదటి నెలలో, అంటే దాదాపుగా జూలై ఆగస్టుల సమయంలో సెప్టెంబర్ నెలలో నాన్న నూజివీడు వచ్చి ఇక్కడ ఉండటం జరిగింది. 95 సంవత్సరం జరిగింది. 91 వేసవ కాలంలో అమ్మ, నేను, అశోక్ కూడా ఇక్కడికి వచ్చాం. నేను అప్పటికి రాజమండ్రిలో చదువుతా ఉన్నాను. సెలవుల కోసం ఇక్కడికి వచ్చాం. అమ్మగారు మాట్లాడారు, పెద్దమ్మగారు మాతో మాట్లాడారు. మేము నిన్ను పోషిస్తాము, మీ బాధ్యత మేము చూసుకుంటామని అమ్మగారు మాట్లాడటం వల్ల అమ్మ స్టెప్ వేసి ఇక్కడ రావడం జరిగింది. ట్రైనింగ్కి వచ్చింది. 91 వేసవకాలం. 92 అంటే దాదాపు సంవత్సరం కాకముందే మేము ఇక్కడికి ఈ ఊరు రావడం జరిగింది. అట్లా ఈ ఊరు మేము వచ్చి దాదాపుగా మార్చి నెలతో 30 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. అంటే సేవకైతే 90వ సంవత్సరము, అంటే ఇక్కడికి నయమి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర అరుగు మీద పెడతా ఉండేవాళ్ళు. నాన్నని ఇంకొక అతన్ని ఇచ్చి అప్పిస్తూ ఉండేవాళ్ళు. 90వ సంవత్సరము అక్టోబర్ నవంబర్ నెలల్లో అది జరిగింది. ఎందుకంటే డిసెంబర్ నెల నుంచి నేను పాలిటెక్నిక్ జాయిన్ అయినాను రాజమండ్రిలో. ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఇక్కడ పరిచర్య మొదలు, అంటే 90వ సంవత్సరం చివరి నెలల నుంచి నాన్నకి పరిచర్య కొరకు రావడం జరిగింది. అంతకుముందు చాలామంది వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు, కానీ అప్పటి నుంచి క్రమబద్ధంగా మన నయోమి ఆంటీ వాళ్ళ అరుగు మీద ప్రార్థన పెడతా ఉండేవాళ్ళు 90వ సంవత్సరం నుంచి. 92వ సంవత్సరంలో ఇక్కడ మన నాగభూషంకులు వాళ్ళ ఇల్లు ఉండేది. ఇప్పుడు ఏదైతే మన రూతు వాళ్ళ అమ్మ వాళ్ళు పక్కన వాళ్ళు కొనుక్కున్నారో అది వాళ్ళ ఇల్లు, అది నాగభూషణ అంకుల ఇల్లు. అక్కడ అద్దెకుండే వాళ్ళం ఫస్ట్లో. నేను 92 నవంబర్లో వచ్చా. అమ్మోళ్ళు మార్చిలో అట్లా వచ్చారు ఇక్కడికి. నేను ఫస్ట్ 90లో నాన్న ట్రైనింగ్లో ఉండగా నా దగ్గరికి వచ్చి కొన్ని రోజులు, 1 నెల రోజులు ఆయనతో ఉండటం జరిగింది. అప్పుడు మొదటిసారి ఈ ఊరు వచ్చాను 90లో. 92 నవంబర్లో నేను నా పుట్టినరోజు ఉంటే ఆ పుట్టినరోజు కోసమని నేను మొదటిసారి రావడం జరిగింది. అప్పటికి ఇక్కడ చర్చిలాగా కట్టారు, ఇల్లులా కట్టారు, కొంత వర్క్ జరుగుతూ ఉంది. అంటే 92 నవంబర్ డిసెంబర్ నెల నుంచి ఇక్కడ మనం ఆరాధన మొదలుపెట్టడం జరిగింది. ఇది క్లుప్తంగా మన సంఘ చరిత్ర.
కాబట్టి ఈ సంవత్సరానికి మనం వచ్చి 30 సంవత్సరాలు అవుతా ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఒక నలుగురు 5 బాప్తిజం పొందారు. వాళ్ళ తర్వాత ఇప్పుడు ఒక 33 మంది బాప్తిజం పొందడం జరిగింది. మేము ఇక్కడ బాప్తిజాలు అవటం మొదలుపెట్టిన తర్వాత పెద్ద గుళ్ళో ఒక 5 బాప్తిజం పొందినట్టున్నారు. సువార్తమ్మ ఆంటీ, కుమార్ ఆంటీ, నయమ్మ ఆంటీ, చిట్టిమ్మ ఆంటీ, ఆవిడ కుమార్ ఆంటీ వాళ్ళ పేరు ఏంటండి? కేటిమ ఆంటీ కూడా పొందింది కదా. కేటిమ ఆంటీ పొందలేదు, సిపోరమ్మ ఆంటీ పొందినట్టుంది కదా. సిపోరమ్మ ఆంటీ, కేటిమ ఆంటీ పొందలేదా? సిపోరమ్మ ఆంటీ, ఇంకెవరు? సార్ ఆంటీ పొందారా? బాప్సం పొందారా? మళ్ళీ రెండోసారి పొందారా? మళ్ళీ మారుమోస్ పొందినారు కదా, బాప్సం పొంది. రైట్. ఇలా పొందడం జరిగింది. ఈ సంవత్సరము అంటే 30 సంవత్సరాలు అవుతా ఉంది మన పరిచర్య పూర్తి స్థాయిలో మొదలుపెట్టి, క్రమబద్ధంగా మొదలుపెట్టి. కాబట్టి ఈ సంవత్సరము దాన్ని ఆ 30 సంవత్సరాల ప్రతిఫలాన్ని మనం చూడాలి అని ప్రార్థనలో చేద్దాం. అనేక మంది వస్తూ ఉన్నారు, మంచిది. అనేక కుటుంబాలు కలుస్తూ ఉన్నాయి, మంచిది. మన ప్రార్థన ఎక్కడ పెట్టినా, ఎవరింట్లో పెట్టినా 100 నుంచి 200 మధ్య తగ్గకుండా వస్తూ ఉన్నారు. భోజనాలు ఉన్నా లేకపోయినా, లేని చోటకు ఒక 50 మంది తగ్గుతున్నారు మహా అయితే. మిగతా చోట్ల కనీసం 100 మంది పైనే వస్తూ ఉన్నారు. 100 నుంచి 200, 150, 200 మంది వస్తూ ఉన్నారు. దేవునికి వాక్యాలు అంటూ ఉన్నారు. మనుషులు దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి, తమ బలాన్ని, శక్తిని, డబ్బుల్ని ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మంచిదే, ఇవన్నీ ఒకవైపు మంచిదే. కానీ ఇంకోవైపు నుంచి చూస్తే మనుషులు దేవుని నమ్ముకోవటం, మనుషులు దేవుని యందు విశ్వాసం ఉంచటం, మనుషులు దేవునికి తమ హృదయాన్ని ఇవ్వటం అనేది జరగాలి. అది ముఖ్యంగా జరగాలి. దానికోసం ప్రార్థన చేద్దాం. ఈ 30 సంవత్సరాల సమయంలో 2 విషయాలు చెప్తా ఉన్నాను. మొదటిది, అనేక మంది చర్చికి వస్తూ ఉన్నారు, దేవునికి సమీపం అవుతా ఉన్నారు, మాకు దగ్గర అవుతా ఉన్నారు, సంఘానికి దగ్గర అవుతా ఉన్నారు. కానీ అందరూ మారు మనసు పొంది యథార్థమైన భక్తి మార్గంలో నడవాలి అని ప్రార్థన చేయండి. అది చాలా ప్రాముఖ్యం. రెండవది, మనం చర్చి కట్టడం మొదలు పెట్టాలని నేను చాలా ఆశపడతా ఉన్నాను. చర్చి కట్టడం మొదలు పెట్టాలి, దానికోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇంకా ఉన్న కొద్దీ మాకు బాధ్యతలు ఎక్కువ అవుతూ ఉంటాయి. చర్చి ఎప్పుడు కట్టాలన్నా పాస్టర్ గారు నిలబడి చేయాల్సింది ఏదైనా సరే. దానికి కావాల్సిన, ఇప్పుడైతే మేము కొంతవరకు ఏదో ఒకటి చేసి కొంచెం ముందుకు వెళ్ళగలమేమో అనుకుంటా ఉన్నాం. కాబట్టి దాన్ని మొదలు పెడదాం. దాని గురించి ప్రార్థన చేయండి. 2 విషయాల గురించి. ఒకటి, సంఘానికి వస్తున్న వాళ్ళందరూ కూడా మారు మనసు బాప్తిజం పొంది, మారు మనసు పొందిన జీవితానికి తగిన జీవితం జీవించినట్లుగా, పాతోళ్ళు కొత్తోళ్ళు. రెండోది, చర్చి కట్టాలి. ఈ సంవత్సరంలో ఆ 2 కార్యాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన విషయాల్లో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను ఏం మాట్లాడాలని ఆశపడుతున్నానంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము అంటే ఏమన్నారు మరి? సరే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుదామా. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే. చాలా ఒక నిమిషం ఆగుదాం. ఈరోజు అసలు దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఏంటి? చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏంటి అనే దాన్ని ఒక స్పష్టమైన అవగాహనలోకి రావడానికి చాలా సమయం పడతా ఉంది. దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు, లేదా యేసు ప్రభు దేవుడిని నమ్ముతా ఉన్నారు, చర్చికి వెళ్తా ఉన్నారు, లేదా పాస్టర్ గారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాస్టర్ గారులు నీ ఇంటికి పిలిపించుకుని వాళ్ళ ఇంట్లో కోటాలు పెట్టించుకుంటా ఉన్నారు. కానీ దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఏంటి, యేసు ప్రభుని అంగీకరించడం అంటే ఏంటి అనే విషయంలో మనుషులకి ఒక స్పష్టమైన అవగాహన లేని వారిగా ఉంటా ఉన్నారు. కారణం ఏంటంటే, చాలాసార్లు సంఘంలో కూడా దాని గురించి మనం బోధించట్లా, సంఘంలో దాని గురించి మాట్లాడుకునే అవకాశం దొరకట్లా మనకి. ఎందుకంటే సంఘంలోకి వచ్చిన వారు అన్నీ తెలిసిన వారై ఉంటారు అనే ఒక అజంప్షన్తో మనం ముందుకెళ్ళిపోతా ఉన్నాం చాలాసార్లు. ఈరోజు మరలా ఒకసారి వెనక్కి తిరిగి దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి అని దాన్ని మనం గమనించాలని ఆశపడతా ఉన్నా. ఇక్కడ పౌలు అనే భక్తుడు రాస్తా అంటా ఉన్నాడు, దేవుడు మన ఎడల ప్రేమను కనపరుస్తా ఉన్నాడు. మనం ఎవరమో దేవుడు ఎవరో, మనం ఎవరో యేసు ప్రభు ఎవరో అన్నట్లుగా జీవించిన సమయాల్లో, అంటే నామకార్థ క్రైస్తవులు కావచ్చు,
సమాజం చేత వీళ్ళు క్రైస్తవులు రాని పిలువబడుతున్న వాళ్ళు కావచ్చు, విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు కావచ్చు, దేవుడు తెలియని మనుషులు, ఏ దేవుడిని పూజించిన వ్యక్తులు కావచ్చు, అందరినీ ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమించి ఏం చేస్తా ఉన్నాడంటే అంటా ఉన్నాడు, తన ప్రేమను వెల్లడిపరుస్తా ఉన్నాడు. కేవలం ప్రేమించడం మాత్రమే కాదు, ప్రేమని చూపిస్తా ఉన్నాడు. చాలాసార్లు మనం ప్రేమిస్తాం కానీ మన ప్రేమను మనుషులకు చూపించలేం. చాలాసార్లు మనం ఎంతగా మనుషుల్ని ప్రేమిస్తున్నామో, ఇష్టపడుతున్నామో, వారి గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో చాలాసార్లు మనము మనుషులకు బయలుపరచలేం, మనుషులకు చూపించలేం. కానీ దేవుడు తన ప్రేమను చూపించాడు. ఏం చేశాడంట, మనము ఇంకా పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నేను దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాను, అయినా సరే దేవుడు నా కోసం చనిపోయాడని నమ్మటము క్రీస్తుని విశ్వసించడం. దేవుణ్ణి నమ్ముకోవడంలో మొట్టమొదటి మెట్టది. దేవుణ్ణి నమ్ముకోవడంలో మొట్టమొదటి మెట్టి ఏంటంటే సంఘానికి రావడం కాదు. సంఘానికి ఒకసారి వచ్చినా, ఒక సంవత్సరం నుంచి వచ్చినా, 10 సంవత్సరాల నుంచి వచ్చినా సంఘానికి రావడం కాదు. దేవుని వైపు చూడటం అంటే, దేవుని నమ్ముకోవడం అంటే. దేవుని నమ్ముకోవడంలో మొదటి మెట్టి ఏంటంటే, నేను పాపంతో నిండిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితిలో కొనసాగుతున్నప్పుడు యేసు ప్రభు నా కోసం చనిపోయాడు అని గుర్తించటము. తర్వాత ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి, ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, దేవుడు నా కొరకు చనిపోయాడని నమ్ముతామో, దేవుని రక్తము చేత మన పాపములని తుడిచివేయబడతాయి అని నమ్ముతామో, అప్పుడు మనము నీతిమంతులుగా ఏం చేయబడతామమ్మా? తీర్చబడతా ఉన్నాము. మన నీతి ఎక్కడి నుంచి వస్తా ఉందంటే మనం చేసే పనులు బట్టి కాదు. మన నీతి ఎక్కడి నుంచి వస్తా ఉందంటే యేసు ప్రభు రక్తము చేత మనకు నీతి వస్తా ఉంది. చాలా మంది మారు మనసు పొందిన తర్వాత వారి జీవితం, ఆత్మీయ జీవితంలో కింద మీద పడతా ఉంటారు. వారు నిలబడటానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. దేవునికి ఇష్టంగా కొనసాగటానికి వారు ఇబ్బంది పడతా ఉంటారు. మనుషులు వాళ్ళని చూసి వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు అంటున్నారు కదా, ఇంకా ఏంటి ఇలాంటి పనులు జరుగుతున్నాయి వీళ్ళు. కొన్నిసార్లు వారు నడిపిస్తున్న వ్యక్తులు, మాలాంటి సేవకులు వాళ్ళని చూసి వీళ్ళు మారుమనసు పొందారు, బాప్తిజం పొందారు, దేవుడి దగ్గరికి వస్తా ఉన్నారు, దేవుడు మేలు చేస్తున్నాడు, అయినా వీళ్ళ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉంటున్నాయని దుఃఖపడతా ఉంటారు. కానీ వారి నీతి ఎక్కడి నుంచి వస్తా ఉందంటే దేవుని రక్తము చేత వారు కడగబడతా ఉన్నారు. దేవుని రక్తము చేత కడగబడి వారు పాపం అంతా కొట్టివేయబడిన తర్వాత దేవుడు తన దృష్టితో చూసినప్పుడు, దేవుడు ఒక మనిషిని చూసినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తిని చూసినప్పుడు దేవుడికి ఎవరు కనపడతారంటే యేసుక్రీస్తు యొక్క రక్తం కనపడుతుంది. సమస్త మానవాళి కొరకు కలువరిగిరిలో ఆయన కాచిన రక్తం కనపడుతుంది. ఆయన రక్తము నిష్కల్మషమైనది. ఆయన రక్తానికి పాపములను తుడిచివేయగలిగిన శక్తి కలిగింది. ఆయన రక్తము ప్రతి పాపిని కడిగి నీతిమంతుడిగా చేయగలిగిన శక్తి కలిగింది. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవాలను క్షమించు అని ప్రార్థన చేస్తావో, దేవా నా జీవితంలో నీకు ఇష్టం లేని పనులు చాలా జరిగినాయి అని ఒప్పుకుంటావో, అప్పుడు యేసు ప్రభు రక్తము నీ మీదకి వస్తుంది. ఆ రక్తము నేను ఏం చేస్తా తెలుసా? నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నావు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఇంకొక లైన్ రాశారు, చదవమ్మా. దేవుని ద్వారా ఉగ్రత నుంచి ఏం చేయబడతాం? మనం రక్షింపబడతా ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందినప్పుడు, బాప్తిజం పొందినప్పుడు, యేసు రక్తము చేత కడగబడినప్పుడు నువ్వు ఉగ్రత నుంచి రక్షింపబడతా ఉంటావు. నువ్వు చేసిన పాపాలకు రావాల్సిన శిక్ష నుంచి నువ్వు పక్కకు తీసుకురాబడతావు. దేవుని యొక్క కాపుదల్లో తీసుకురాబడతావు. ఇది దేవుని నమ్ముకోవడం అంటే. దేవుని నమ్ముకోవడం అంటే మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదని నెంబర్లు ప్రకారం జీవించడం కాదు. అయ్యో నేను ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా జీవించకూడదు, ఇది కాదు మొదటి పెట్టు. మొదటి మెట్టు ఏంటంటే ఆయన రక్తం చేత కడగబడటం. ఆ తర్వాత నా జీవితంలో ఏదేది చేస్తే దేవునికి అవమానకరమో తెలుసుకుని వాటిని చేయకుండా ఉండటం, ఏది చేస్తే ఆయన నామానికి ఘనత వస్తుందో తెలుసుకుని వాటిని చేయటం. ఇది క్రైస్తవ జీవితం. అంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వస్తా 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 ఉన్నాడు, కానీ తన పాపాల నిమిత్తమై ఎప్పటికీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడలేదు అనుకోండి, దేవుని రక్తం చేత నన్ను కడుగు అని అడగలేదు అనుకోండి, ఆ వ్యక్తి రక్షింపబడిన వాడు కాదు, క్రైస్తవుడు కాదు, క్రీస్తుని నమ్ముకున్న వాడు కాదని బైబిల్ చెప్తాం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత ఏమి చేస్తే ఆయన నామం ఘనపరచబడద్దో, ఏమి చేస్తే ఆయన నామం అవమానపరచబడద్దో వాటి విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి అడుగులు వేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని విశ్వసించిన వారిగా కనబడుతున్నాం మనం, దేవుని కలిగిన వారిగా కనబడతా ఉన్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న వారిగా కనబడతా ఉన్నాం.
ఈ సంవత్సరం మొదటి నెల చివరి వారంలో మనం ఉన్నాం. అప్పుడే ఒక నెల అయిపోతా ఉంది. ఒక రోజులో 2 రోజుల్లో మనం వేరే నెలలో వెళ్ళిపోతాం. ఒక 20 రోజులు అయితే ఈ పేజీ చేసి మనం 3వ నెలలో కూడా వెళ్ళిపోతాం. ఒక్కసారి ఇక్కడ నిలబడి నేను దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, నేను దేవునితో నా హృదయాన్ని పంచుకున్న తర్వాత, దేవుని సన్నిధిలో నా పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, ఎన్ని పాపాలు మరలా నేను తిరిగి చేశాను, ఎన్ని పాపాల్లో నేను దిగజారిపోయాను ఆలోచించుకునే ఒక రోజుగా దీన్ని మార్చుకోవాలని ఆశపడతా ఉన్నా. దేవుని దగ్గరికి వచ్చి ఆయన రక్తం చేత కడగబడిన ప్రతి వాడు ఆయన బిడ్డగా స్వీకరించబడతాడు. ఆయన రక్తం చేత కడగబడటం వల్ల అప్పుడు దాకా చేసిన పాపాలకి రావాల్సిన శిక్ష నుంచి మనము రక్షింపబడతాం. ఇప్పుడు దాకా చదివిన వాక్యం అదే. ఎప్పుడైతే అదే పాపాన్ని మరలా తిరిగి చేస్తే అంతకు ముందు కన్నా 2 శిక్ష మన మీదకి వస్తాయి. ఏ పాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది? రక్షింపబడిన విశ్వాసి ఏ పాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది? చాలా రోజులు నేను అనుకునేవాడిని, అసూయ పెడతారు, లేకపోతే తొందరపడి మాట్లాడతారు, ఇంకా ఏదో అనుకుంటా ఉండేవాడిని. ఎందుకంటే పౌలు విశ్వాసం గురించి రాస్తా వాటి గురించి ఎక్కువ రాశాడు. అసూయ గురించి, పక్కన వాళ్ళని ప్రేమించలేకపోవడం గురించి, పక్కన వాళ్ళు మనకి ఏదైనా హాని చేస్తే దాన్ని మనసులో పెట్టుకుని బాధపడటం గురించి, వీటి గురించి రాశాడు. అదే సమయంలో పౌలు విగ్రహారాధన గురించి కూడా రాశాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో, చాలా పత్రికలో విగ్రహారాధన గురించి చెప్తా ఉంటాడు ఆయన మాటికి. అది ఆ కాలం విశ్వాసులేమో ఈ కాలం విశ్వాసులు కాదేమో అనుకున్నా నేను. అంటే దేవుడి దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తిజం పొంది అసలు ఒక రకంగా చెప్పాలంటే సంఘంలో మూల స్తంభంలో ఉంటున్న వాళ్ళు విగ్రహారాధన వ్యభిచారం చేయలే అని అనుకుంటా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే వాక్యాలు చదువుతా ఉన్నామో ప్రతి దాన్ని మనం ప్రకటించాలి అని అర్థమైంది నాకు. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు, యేసు ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళు, యేసు ప్రభువుని నమ్ముకుంటున్న వాళ్ళు మరి అన్నిటికీ విగ్రహారాధన జోలికి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు. ఈ మధ్య మన సంఘంలో ఉన్న ఒక వ్యక్తి చేసిన పని నాకు కనబడింది. మరేమో తిరణాలు వచ్చింది. అందరూ నేను చాలా చిన్న పల్లెటూరులో పెరిగాను, కానీ మా ఊరు కమ్యూనిస్ట్ ప్రభావితం పొందిన ఊరు. విగ్రహారాధన ఏం ఉండేది కాదు. ఆ ఊర్లో ఒక రాముడి గుడి ఉండేది. దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకున్నట్టు జరిగేది కాదు. శ్రీరామనవమికి పానకం పోసేవాళ్ళు. నాకు తెలిసి అది ఒకటే నేను పెరిగిన ఊళ్ళో. కానీ ఇక్కడ మన ఊరిలో క్రైస్తవం బాగా పెరిగిపోయి విగ్రహంలో మన ఇంటి ముందుకు వచ్చేస్తా ఉన్నాయి. మన సంఘంలో అత్యంత ప్రాముఖ్యమైన లేదా పాత విశ్వాసి, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ద్వారానే ఇక్కడ సంఘం ఏర్పడటానికి కారణమైన ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి దానికి చక్కగా పూజలు చేసి వాళ్ళ పిల్లల చేత దగ్గర పూజలు చేస్తూ ఉంది. అది నా కంట్లో పడింది. నా కంట్లో పడతా ఉంటాయి అట్ట. ఎందుకని చాలా అసలు భయంకరమైన పనులను చేస్తూ ఉంటారు. నాకు చాలా కోపం తగ్గిపోయింది, మీరు నమ్మాలి. లేకపోతే పేపర్ కాలేజ్ తొక్కేసేవాడు మామూలుగా అంతకుముందు అయితే. దగ్గరుండి తర్వాత వచ్చింది నాకు వందనాలు కూడా నాకు చాలా మెంటలు వచ్చింది. చాలా తిడదా ఉంటున్నా కానీ కంట్రోల్ చేసుకుని ఏంటా పనులు పిచ్చి పనులు చేస్తాను చేయొద్దంటే ఏదో చెప్పింది. అప్పుడు అనుకున్నా, అమ్మా మనం బాగా పాపం అంటే ఆవిడ రెగ్యులర్గా దశంభాగం వస్తుంది. నాకు కదలే, నాకిస్తుంది రెగ్యులర్గా. పాపం చాలా కష్టపడిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ దశంభాగాలు ఇస్తున్నారు, చర్చికి వస్తున్నారు. అయినా మరీ అమ్మని పూజించకూడదని చిన్న విషయం కూడా వాళ్ళు పట్టించుకోవాలి. అసలు నాకు ఎంత దుఃఖం వచ్చిందో అది చూస్తాను రోజున. అరే ఏంటి ఇది, ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇంకా అంటే విగ్రహారాధన నుంచి వచ్చిన కుటుంబాలు ఉన్నాయి మన చర్చిలో. వాళ్ళని ఇంకా బాగా పట్టుకుని పిండి ఇట్ట కాదమ్మా బాగా ఉండాలని చెప్తే క్రమంలో చెప్తున్నాము, చేస్తున్నారు. పాపం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మంచి కోసం మాకేం ప్రత్యేకంగా ఉపయోగాలు జరగదు. రోజు రోజుకి విగ్రహారాధన నుంచి వచ్చిన వాళ్ళని దేవుడి వైపులో స్థిరపరచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాళ్ళు కూడా స్థిరపడతా ఉంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు, సంఘంలో మూల స్తంభాలుగా నిలబడుతున్న వాళ్ళు ఏంటమ్మా ఏనా చెప్తాను జరుగుతూ ఉన్నప్పుడు మనం మరి మా దగ్గర వెళ్ళి నీళ్లు పోసి ఆ పూజ కూడా నేను ఫస్ట్ టైం దాదాపు మొదటిసారి 2వ సారి అలాంటి పూజను చూడటం వీడియోలో.
అగరొత్తులు తిప్పి ఎలా తిప్పాలి ట్రైనింగ్ ఇస్తున్నారు కూతురికి. అమ్మ అది మంచి, అది కరెక్టా కదా, చేయొచ్చమ్మా చేయకూడదా? నిజమేనా? ఇక్కడ ఎవరిలో చేయట్లేదు కదా, అయితే అలాగా పోన్లే. మేము పడే ప్రయాస కొంచెమన్నా నువ్వు మాట అట్లా ఏంటి సరే నువ్వు ముందే ఉన్నావు కాబట్టి మంచిదే. నువ్వు కాదనుకున్నా కాబట్టి డౌట్గా చూస్తే నాకు అనుమానం వచ్చింది. అరే ఎంత బతికి ఇంటర్నెట్ తెచ్చాడంటే వాడు. అలా ఉంది మా పరిస్థితి. ప్రత్యేకంగా ఆ ప్లేస్ గురించి మేము చాలా ప్రార్థన చేస్తా ఉన్నాం. అరే ఈ ప్లేస్లో నుంచి పాపం ఒక్క విశ్వాసాలన్నా వస్తే బాగుంటుంది, ఎందుకు రావట్లేదు, ఏం జరుగుతుంది? మనుషులు మనం పై రూపాన్ని చూసి చాలా ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. మనుషులు మనం సహజంగా మనుషుల్లో ఉండే బలహీనత. నాకు ఒక్కసారి మబ్బు విడిపోయింది అంటారు కదా, విన్నారు ఎప్పుడన్నా దాని మాటలో కదా, మబ్బు విడిపోయింది అంతేనా? చాలా బాధ అది. దాన్ని ఏమంటారు, ఆ పెయిన్ నాకు చాలా రోజులు నడిచింది. అంటే నాకు రెండు బాధలు ఏంటంటే, మన చర్చిలో మొదటి తరం విశ్వాసుల్లో ఒక ఆవిడగా ఉన్న ఆవిడ అది చేయడంతో పాటుగా అడిగిన తర్వాత అరే నేను తప్పు చేశానని ఫీలింగ్ కూడా తనకు రావట్లా, ఏం రావట్లా. తన మీద అంతకుముందు ఒక కంప్లైంట్ ఇచ్చింది నా దగ్గర, చాలా భయంకరమైన కంప్లైంట్ ఇది. అప్పుడే పిలిచి మాట్లాడా, అమ్మా నువ్వు చెడాకున్నావు, ఇలా జరగకూడదు, సరిగ్గా ఉండు. నేను ఎవరిని వదిలిపెట్టను, అందులో కాంప్రమైజ్ ఉండదు. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడని అర్థమైనప్పుడు వాళ్ళు నన్ను మంచి అనుకున్నా చెడ్డ అనుకున్నా సరే, ఎందుకంటే నా పని అది. ఆ పని చేయకుండా నేను ఏ పని చేయను. పిలిచి చాలా గట్టిగా చెప్పారు, నీ గురించి ఎవడో ఒక 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడు ఒకడు నీ గురించి నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు ఏం తెలియట్లేదు, ఈ విషయాలు జరిగినాయి అంట కదా, వాడు ఎవడో నాకు ఫోన్ చేసి అడిగాడు, నీ విషయం వాడికి ఎట్లా తెలిసిందని అడిగాను. అడిగినవాడు నా బంధువే, కానీ ఇలాగన్నా నేను అంది, ఇంకెప్పుడు ఇంకోసారి నీ మీద కంప్లైంట్ రావడానికి వీల్లేదు అని చెప్పాను. తను నా మీద పెద్దదే, నాకన్నా ఒక 15-20 సంవత్సరాల దేవుడిని నమ్ముకుందే, కానీ నేను అలాంటి ఏమీ కాంప్రమైజ్ అవ్వను. దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి దేవుడి రక్తం చేత కడగబడటం అదొక్కటే గుర్తుపెట్టుకోండి మీరు. అదొక్కటే నిన్ను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చుద్ది. అదొక్కటే నువ్వు దేవునితో పాటు కలిసి ఉండడానికి సహాయం చేస్తుంది. అదొక్కటే నువ్వు క్రీస్తుకు చెందినవాడు అని నీకు ఒక విశ్వాసం వస్తుంది. ఇంకేది కాదు. ఈ మధ్యకాలంలో మన సంఘంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఒక 10 నిమిషాలు దాని గురించి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చదువుదాం ఒకసారి. అట్టివారు ఎలాంటి వారో 18వ వచనం నుంచి మాట్లాడుతూ ఉంటాడు. 25వ వచనంకి వచ్చిన తర్వాత స్పష్టంగా మాట్లాడుతున్నాడు పౌలు. అట్టివారు అలా చేసేవాళ్ళు ఎవరు అంటే పైన చదువుకోండి. 18వ వచనం నుంచి ఇంటి దగ్గర నుంచి చదవడానికి ప్రయత్నం చేయండి. చదవరా. దేవుని సృష్టమును ఫస్ట్ ఏం చదవరా. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు, అంటే దేవుడు మాటనే ఏ మాటకు మారుస్తారంట? అబద్ధంగా మారుస్తారంట. దేవుడు ఒకటి చెప్తే, దేవుడు నిజం చెప్తే దాన్ని అబద్ధంగా మారుస్తారు. మార్చి ఏం చేస్తారంట? సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి. చాలమా. ఎలాంటి వారో 18వ వచనం నుంచి మనుషులు మాట్లాడతా వాళ్ళ గురించి ఒక మాట చెప్పి ముగిస్తా ఉన్నాడు పౌలు. తర్వాత వాళ్ళ మీదకి ఎలాంటి శిక్ష వస్తుందో తర్వాత వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారంట? దేవుడు ఒక సత్యాన్ని చెప్తా ఉంటే ఆ సత్యాన్ని అసత్యంగా మారుస్తూ ఉన్నారు. అరే ఈ పండు తినొద్దు, తింటే చచ్చిపోతారని దేవుడు ఒక సత్యాన్ని చెప్తే అసలు ఈ పండు తాకినా చనిపోతాము అని కొంతమంది అంటే, ఈ పండు తిన్నా ఏం కాదని అసత్యంలో కొంతమంది మారుతా ఉన్నారు. ఏ పండు గురించి మాట్లాడుతున్నాను నేను? ఆదాము అవ్వ పండు గురించి మాట్లాడుతున్నా. జీవవృక్ష ఫలము గురించి కాదు, మంచి చెడ్డలో తెలివితేటనిచ్చే ఫలం గురించి మాట్లాడుతా ఉన్నా. సత్యం దేవుడు చెప్పిందంటే ఈ పండు తినొద్దు. ఆ పండు అక్కడ ఉందంటే దాని పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. దాన్ని నీకు ఎప్పుడు చెప్తాడు. దేవుడి ఆలోచన అంటే ఉంది. దేవుడు తినొద్దు చచ్చిపోతావంటే తిన్నా సరే ఏం కాదు అని చెప్పారు. ఏది సత్యం, ఏది అసత్యం? తినకూడదన్న సత్యము, తింటే ఏమి కాదు అనేది అసత్యము. అపవాది చెప్పిన మాటనిగా మార్చేశాడు. మార్చివేసిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, అంటే దేవుడు మాటను, అంటే దేవుడు ఒకటి చెప్తే దానికి పూర్తి వ్యతిరేకమైన మాటను చెప్పే వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తారు. సృష్టికర్త ఎవరు?
యేసయ్య సృష్టికర్త. సృష్టి అంటే ఏంటి? సృష్టి అంటే మనం చూసేదంతా సృష్టి. చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, ఏదైనా కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, తూర్పు పడమర కావచ్చు, ఇదంతా కూడా ఏంటిది? సృష్టిది. సృష్టిలో ఒక భాగము. మనం చూసేది సృష్టిలో ఒక భాగమే. చాలా ఉంది సృష్టి, మనకు తెలియదు చాలా ఉంది, మనం చూడని చాలా ఉంది, మన జీవితంలో అర్థం కాని చాలా ఉన్నాయి. మన జ్ఞానం సరిపోదు సృష్టిని అర్థం చేసుకోవడానికి. కానీ ఏం చేస్తున్నారంటే సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని పూజిస్తా ఉన్నారు. అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, దేవుడు సృష్టిని మొత్తాన్ని చేశాడు. అంటే తూర్పు పడమర చేసిన ఆయననా? తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ప్రతిదీ ఆయా స్థలాల్లో ఉన్నదాన్ని, ఆయా దిక్కులో ఉన్నదాన్ని చేసింది ఆయనే. ఒకవేళ మనము దేవుని కాకుండా అమ్మో ఇటు పక్కన బరువు పెట్టకూడదు, ఇటు పక్కన బరువు పెట్టాలి, ఇటు పక్కన బరువు తీసేయాలి, ఇటు పక్కన నీళ్లు పోయకూడదు, ఇటు పక్కన నీళ్లు పెట్టాలి అన్నాం అనుకోండి, దేన్ని పూజిస్తున్నాం మనం? సింపుల్. అసలు దిక్కులు అంటే ఏంటంటే, ఆగ్నేయం అంటే ఏంటి తెలుసా మీకు? ఆగ్నేయం ఏంటుంటది? పర్లేదు చెప్పండి. ఆగ్నేయం ఏంటో తెలుసు మీ అందరికి. ఈ చర్చికి ఆగ్నేయం ఎట్టు? చర్చికి ఆగ్నేయం ఉంటుందా? స్థలానికి ఆగ్నేయం ఉంటుందమ్మా. ఆగ్నేయం ఉంటుంది, ఈశాన్యం ఉంటుంది. దాని గురించి పాపం కాదు, ఆ దిక్కు తెలియక పాపం కాదు, ఆగ్నేయం అంటే కూడా పాపం కాదు. కానీ అంటే ఆగ్నేయం అంటే ఇప్పుడు ఇది తూర్పు కదా, తూర్పుకి మీకు చెప్తున్నాను పాఠాలు ఏమంటే, ఇటు కార్నర్లో ఉండేది 4 మూలలు ఉంటాయి, 4 మూలకి 4 గడ్డలు తీస్తే 8 మూలలు ఉంటాయి. ఇది తూర్పు, ఇది పడమర, ఇదేంటమ్మా దక్షిణం, ఉత్తరం కదా. ఈ మూలని ఆగ్నేయం అంటారు. అది ఒక దిక్కు. మనకి అనుకూలత కొరకు మనం ఆ దిక్కుకి ఆ పేరు పెట్టుకున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే, సృష్టిని పూజించడం అంటే ఏంటంటే, ఆ మూల అగ్ని దేవుడిది అని నమ్మటం, అది సృష్టిని పూజించడం. అది ఆగ్నేయం అనటం వల్ల మనం తప్పేం లేదు. ఆ మూల అగ్ని దేవుడిది, ఇది ఈశాన్యం. ఈ మూల ఎవరిది? ఈ మూల నీళ్ళు వేస్తాం కదా మనం, ఇది ఈశాన్యము. ఇక్కడ ఇది వాటర్ సంబంధించిన దేవుడిది, జలదేవుడికి సంబంధించింది. వాయువ్యము నైరుతి ఉంటుంది కదా, వాయువ్యం అనేది వాయుదేవుడికి సంబంధించింది అని నమ్ముతారు. అది బైబిల్లో లేదు, నేను చెప్పలా దయచేసి, అని నమ్ముతారు. అని నమ్మేవాళ్ళు సృష్టిని పూజించేవాళ్ళు. అని తెలుసుకుని దాని ప్రకారం కాకుండా మనకు అనుకూలంగా వెళ్ళే వాళ్ళు సృష్టికర్తను పూజించేవాళ్ళు. అంటే ఇటు పక్కన గాలి తక్కువ వస్తుంది, ఇటు నుంచి ఆగ్నేయంలో గాలి తక్కువ వస్తుంది, వాయువులో గాలి ఎక్కువ ఉంటుంది. ఎందుకని? అదంతే. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. ఆయన ఉదయించిన దిక్కును మనం తూర్పు అన్నాం. అది తూర్పు కాదు అసలు, ఆయన ఉదయించిన దిక్కును మనం తూర్పు అనుకున్నాం. అంటే ఇప్పుడు పొయ్యిని తీసుకెళ్ళి బాగా గాలి వచ్చేది పెట్టడం ఎవడో, గాలి రాని చోట పెట్టాలి. కాబట్టి పెద్దవాళ్ళు ఇటు పక్కన గాలి తక్కువ వస్తుంది ఇక్కడ పెట్టాడు ఎవడో మంచివాడు, జ్ఞానం ఉన్నవాళ్ళు. కానీ మనం దాన్ని, ఇది అగ్నిదేవుడిది కాబట్టి ఇల్లు హౌస్ ఓపెన్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు తెలియదా? పాలు పొంగిస్తారు. అసలు అడుగు పెట్టడమే దరిద్రం అన్నమాట. ఫస్ట్ అడుగు పెట్టడమే, వెలిగించడమే. అది పొంగించడంలో కారణం ఏంటంటే, అగ్నిదేవుని మనం సాటిస్ఫై చేస్తాం. ఈశాన్యంలో అది నీళ్ళ దేవుడికి సంబంధించింది, అక్కడ బరువు ఉండకూడదంట. అమ్మ విన్నారా? ఇది కొత్తగా విన్నారా? తెలుసా మీకు? తెలుసు, మీ అందరు తెలుసు కదా. మీ ఇళ్ళలో ఎక్కడా కూడా ఈశాన్యంలో బీరువాలు ఉండవు. అంటే అనుకూలత కోసం పెట్టుకోండి, పర్లేదు. ఈశాన్యంలో మనకి అనుకూలత లేదు, పెట్టుకోకూడదు. అనుకూలం అంటే నీకు తలుపు తీయగానే ఆ డోర్ వెళ్ళి బీరువా తగులుతుంది అనుకో, ఆ బీరువా డోర్ తీయాలంటే తలుపు మూయాల్సి వస్తుంది. అక్కడ పెట్టినక్కర్లే బీరువా. మన బీరువా ఎక్కడ పెట్టుకోవాలి? బీరువా పెట్టిన చోట వెలుతురు పడాలి, బీరువా పెట్టిన చోట మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉండాలి, దాని డోర్లు వేరే డోర్లు తగలకూడదు. ఇలాంటివి పెట్టుకోవచ్చు. అది మన అనుకూలత. సృష్టికర్తను వదిలివేసి సృష్టిని పూజించే వారిగా మనం మారిపోతున్నాం. బాత్రూము కొంచెం అటు తిప్పి కట్టుకోవాలంటే, ఇటు తిప్పి కూర్చుంటే రాదా బయటికి? మనకు ఆరోగ్యం బాగుండాలి కానీ ఎప్పుడూ ఎక్కడ వస్తూ ఉంటుంది. ఇంకొకటి చెప్పనా మీకు ఒక విషయం. పూజారి అని ఎవరిని అంటామంటే, ఆయన దేవుడు
మళ్ళీ తినాలి అని ఎవరు చెప్పారు? అపవాది. అంటే దేవుడు ఏది ఆశపడ్డాడో దానికి వ్యతిరేకమైన పని చేయడానికి అపవాది మనుషుల్ని ప్రేరేపిస్తా ఉన్నాడు. ఈ వాస్తు అనేది అంతగా ఎక్కువైపోయిందంటే గడిచిన 2 వారాల నుంచి దానికి లెక్కలు ఉంటాయి. నేను విన్నా, వాక్యంలో విన్నా, నేను ఎట్లా పడితే అట్లా కట్టకూడదు, కడితే ప్రమాదం అని వాక్యం విన్నా మన చర్చిలోని. సరే, వాస్తు గురించి నేను చెప్తానండి. వాస్తు గురించి నా జీవితంలో జరిగింది చెప్తా. నాకు తెలిసిన వాస్తు గురించి కాదు కానీ వాస్తు గురించి నాకు జరిగింది చెప్తా. ఈశాన్య మూల, ఎక్కడ ఈశాన్య మూల తెలుసమ్మా? ఈశాన్య వాళ్ళని చూపిస్తున్నారు. ఈశాన్య మూల మనకు ఒక పెద్ద చెట్టు ఉండేది, బాదం చెట్టు. మీకు గుర్తుందా? చాలా పెద్ద బాదం చెట్టు అది. ఆ బాదం చెట్టు పెద్దగా అవుతుండే కానీ, పెద్దగా పెరుగుతుండే కానీ నాకు 2 పిల్లలు పుట్టారు. అందులో 2వ వాడు పుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. నిజానికి తనకి బాగా నీళ్లు తాగమని చెప్పింది డాక్టర్ ఆవిడ. అంటే ఫస్ట్ డెలివరీకి నా దగ్గర ఉంచుకున్నారు, 2వ డెలివరీకి ఎక్కువ మా అత్తమ్మ ఇంట్లో ఉంది ఆవిడ. తను జలుబు చేసినా ఏదో నీళ్లు తాగల, దానివల్ల తనకు లోపల తేడా వచ్చింది. చాలా కష్టమైంది. ఆ డాక్టర్ చాలా మంచి డాక్టరు. ఆవిడ ఆపరేషన్ చేసి బయటికి తీసేటప్పుడు కూడా నేను చెప్పాను ముందే, ఆపరేషన్ చేసేయండి అంటే లేదు వీడు బతకడు అని డాక్టర్ అమ్మ నమ్మి ఆపరేషన్ చేయకుండా వదిలేసింది. అంటే వీడు చచ్చిపోతే ఇంకోటి పడతారులే అని. కానీ దేవుడు 2 కుమారులు ఇస్తానని నాకు వాగ్దానించినప్పుడు నీకు వద్దుతాడని నాకు నమ్మకం ఉంది. అందుకని డాక్టర్ కాదు, ఎవరు చెప్పినా నేను పట్టించుకోవాలన్నమాట. అంటే చనిపోవలసిన కొడుకు బతికాడు, ప్రమాదమైన నా భార్య బతికింది. అత్యంత తక్కువ డబ్బులతో మేము బయటికి వచ్చాం. చిన్న అప్పు అయింది. ఆ అప్పు 1.5 నెలలు తీర్చాను. చాలా పని చేసేస్తా, 1.5 రోజులు భయంకరంగా పని చేశాను. ఎప్పుడు అక్కడ బాదం చెట్టు ఉండగానే చచ్చిపోవాలి మా ఇంట్లో ఎవరు. సడన్గా నాన్నకి 2010లో హార్ట్ ప్రాబ్లం వచ్చింది. చనిపోవాలి ఆయన, కానీ దేవుడి కృపను బట్టి బతికించబడ్డాడు. దేవుడు బ్రతికించాడు, తనకు ఇంకా సమయాన్ని ఇచ్చాడు. ఎవడో చెప్పాడు దాని లేవు, లేకపోతే ఆయన అనుకున్నాడు తెలియదు. ఆ చెట్టు నరికేశారు. తెలుసా మీకు? ఎలా తెలిసింది? ఆ చెట్టు ఇప్పుడు లేదు కదమ్మా, దానికి అక్కడ చెట్టు నరికేశారు. చెట్టు నరికేసిన 8 నెలల తర్వాత మా అమ్మ చచ్చిపోయింది. ఈశాన్యంలో బరువు ఉంటే కుటుంబ యజమానికి అనారోగ్యం అని నమ్మకం. అంటే నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివాను, ఎక్కువ. నాకు అసలు చేతి దొరికిన ప్రతి పుస్తకం చదివాను నేను. ఈశాన్యంలో బరువు ఎందుకు పెట్టరంటే కుటుంబ యజమానికి ప్రమాదం అని వాస్తు శాస్త్రం చెప్పుద్ది. దేవుడు కాదు, దేవుని వాక్యం కాదు, వాస్తు శాస్త్రం చెప్పుద్ది. బరువు తీశారు, ఏమైంది? మమ్మల్ని చచ్చిపోయింది. క్యాన్సర్ చచ్చిపోయింది, మామూలు కూడా చచ్చిపోయారు. నరకం అనిపిస్తే చచ్చిపోయింది ఆవిడ. వాస్తు గురించి మా జీవితంలో జరిగింది ఇది. వాస్తుని పాటించడంలో మనం చేస్తే జరిగింది ఇది. ఎందుకు జరిగింది తెలుసా? సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజించడం మొదలుపెట్టాము. ఒక చిన్న యాక్ట్, నువ్వు చేసే చిన్న పని నువ్వు ఎవరిని పూజిస్తున్నావో, ఎవరి వైపు నీ కళ్ళు పెడుతున్నావో చూపిస్తుంది. నేను చాలా బాధపడ్డా, ఎందుకు నేను అడ్డు చెప్పలేకపోయాను దాని గురించి. నాకు తెలియదు, నేను వచ్చినప్పుడు అది కట్ చేస్తుంది. అదే దేవా, సృష్టిని వదిలేసి నిన్ను వెంబడించాలని మనుషులకు బోధిస్తున్న మేము అదే సృష్టిని పూజించినట్లుగా, అదే వాస్తుని పూజించినట్లుగా, అదే దిక్కును పూజించినట్లుగా దాన్ని వెంబడించామయ్యా, మమ్మల్ని క్షమించిన ప్రార్థన చేయలేకపోయా. దాని ప్రతిఫలం ఏం జరిగిందో తెలుసా? దేవుడు తన చేతిని వదిలేశాడు. మంచి బెస్ట్ డాక్టర్లు చూపించాము. విజయవాడ మొత్తంలో గ్యాస్ట్రోఎంటరిస్ట్ అంటే కడుపుకు సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఏ పెద్ద హాస్పిటల్కి అయినా సరే 3 స్పెషలిస్టులు ఉన్నారు. అందులో మేము చూసిన ఆయన ఒక ఆయన, నెంబర్ 1 ఆయన. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన. అంటే మనం పెద్ద హాస్పిటల్ కామినెంట్ అక్కడికి వెళ్తే ఎవడో ముసుగు కట్టేసుకుని వచ్చి ఆపరేషన్ చేసి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న డాక్టర్లు చేయరు, అది వేరే డాక్టర్ తీసుకొస్తారు. ఆ డాక్టర్ దగ్గర చూపించాము మేము. బెస్ట్ డాక్టర్ ఆయన. ఓపెన్ చేయగానే షాక్ అయిపోయాడు. ఆయన అనుకున్నది ఒకటి, రిపోర్ట్లో కనిపించింది ఒకటి, ఓపెన్ చేసిన తర్వాత లోపల పరిస్థితి ఇంకోటి. దేవుడు ఒక మనిషిని వదిలేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో చూశాను నేను ఆ రోజు. మనుషులు రక్షణ పొందండి ప్రకటించాల్సిన వాళ్ళు నువ్వు అది కట్టు ఇది కట్టు చేసి అసలు పరిచయం నాశనం అయిపోయింది. చాలా విషయాలు తెలుసు నాకు. వాస్తు గురించి జరిగింది ఇది. గడిచిన 2-3 వారాలుగా వాస్తు అని ఇక్కడ జరుగుతూ ఉంది. పోయిన ఆదివారం కూడా విన్నా నేను. దిక్కుల్ని చూసి
నక్షత్రాలను చూసి పెద్దోడు చిన్నోడు చూసుకుంటే దేవుడిని చేయలేస్తాడు. చాలా జాగ్రత్త. నేను అనుభవంతో చెప్తున్నా, నా జీవితంలో జరిగింది ఇది. మీ కళ్ళెదురు కనపడుతుంది, కంటికి మస్కేసి చెప్పేది ఏం కాదు. ఈశాన్యంలో బరువు ఉండకూడదు అని ఎవడైతే మాట్లాడుతున్నాడో, ఈశాన్యంలో బరువు ఉన్నప్పుడు అంతా మంచిగా జరిగింది. ఈశాన్యంలో బరువు వల్ల కాదు, మీ దేవుడిని నమ్ముకోవటం వల్ల. నా తమ్ముడు హైదరాబాద్ వెళ్ళాడు, అక్కడ జీవించబడ్డాడు, ఆడు ఉద్యోగం చేసుకున్నాడు, పెళ్ళయింది, అన్నీ జరిగినాయి ఆడికి. అది ఉండగానే అప్పుడు పిల్లలు పట్టలేదు వెళ్ళాడు. అది ఉండగానే దాన్ని తీసేసిన తర్వాత కుటుంబానికి ప్రధానమైన ఒక స్త్రీ, అమ్మ గురించి మీకు తెలుసు. అమ్మ కనుక ఒక డైవర్ట్ అయిన తర్వాత మళ్ళీ సరి చేసుకుంటే ఎలా ఉండేదో కూడా మీకు తెలుసు. ఏమై ఉండేది. ఇక్కడ ఉన్న చాలా మంది ఇక్కడ ఉండడానికి కారణం అమ్మాయి. ఇప్పుడు చెప్పండి, వాస్తు గొప్పదా దేవుడు గొప్పదా? వాస్తుని వెంబడిస్తే ఎలాంటి శిక్ష మీ మీదకి వస్తుంది ఎప్పుడు ఆలోచించొద్దు. అస్సలు నీ జీవితంలో నీ కంఫర్ట్గా నీ ఇంటి నుంచుకో. నువ్వు ఎలా ఉంటే బాగుంటుందో అలా ఇంటి నుంచుకో. మేము విజయవాడలో జరిగిన విషయం చెప్తాం. విజయవాడలో మేము ఉన్నాం దాదాపు 3 సంవత్సరాల క్రితం. ఆ ఇల్లు ఖాళీ చేసాం, మళ్ళీ అదే ఇంటికి వచ్చాం. ఆ ఇంటికి ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే, ఎంటర్ అవగానే ఇటు నుంచి ఎంటర్ అవుతాం, ఇదొక హాల్, ఇదొక రూమ్. ఈ రూమ్లోనే ఈ చివరి బాత్రూమ్ ఉంటుంది. ఈ రూమ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కిచెన్ ఉంటుంది. ఇక్కడే ఉంటుంది, ఇక్కడ వేరే వాళ్ళు ఇల్లు అనమాట, అవతల ఇల్లు. ఆమె అర్థమవుతుందని చెప్పే ఇల్లు. ఇది తూర్పు పడవడానికి, ఇది తూర్పు. మేము ఇలా లోపలికి వస్తాం, ఇంట్లోకి వస్తాం. ఇది రూము, అంతే. ఈ ఒక రూమ్ ఉంటుంది, మీకు తెలుసు. దివ్యాకి, ప్రసన్నకి మన ఇంటికి వచ్చారు వాళ్ళకి తెలుసు. ఆ రూమ్లోనే బాత్రూమ్ ఉంటుంది. కొంచెం ముందుకు రాగానే రూమ్ ఉంటుంది, ఇక్కడికి వెళ్తే కిచెన్ ఉంటుంది. ఇటు పక్కన వేరే వాళ్ళు ఉంటుంది. ఈశాన్యంలో బరువు ఉండకూడదు, అందుకని కట్టేటప్పుడు ముందు ఈశాన్యంలో ఏం కట్టకుండా వదిలేస్తారు, దాన్ని క్లోజ్ చేయరు. మాకు ఈశాన్యంలో బరువు ఉంది, అది వాళ్ళ బెడ్రూమ్, వేరే వాళ్ళ బెడ్రూమ్ అది. అదే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, వెళ్ళిన 2 నెలల తర్వాత, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేను డబ్బుల కోసం ప్రార్థన చేశాను. చెప్పాలంటే, దేవా నాకు చాలా కష్టంగా ఉంది, మమ్మల్ని ఎట్లాగైనా విడిపించాను. అప్పుడు మీకు చెప్పాము, 2 లక్షలు ఒకరు ఫోన్ చేసి కనీసం కలవకుండా, అది ఆన్లైన్లో లోన్ అనమాట, ఫోన్ చేసి డబ్బులు కావాలా, లోన్ కావాలా అని అడిగారు. నేను ఆశ్చర్యపోయా. సరే డీటెయిల్స్ ఇచ్చాను. ఒక 2 రోజుల్లో 1,85,000 నా అకౌంట్లో పడి. చాలా అప్పుల్లో ఉన్నాం అప్పుడు మేము, చాలా భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం. అవన్నీ తీసుకున్నాం, బండి కొనుక్కున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, అదే ఇంట్లో ఉండకుండా ఆ ఇంట్లో మేము తప్ప ఇంకెవరు ఉంటారు. అది మేము ఖాళీ చేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత అట్లా ఖాళీ ఉంటే మళ్ళీ మేమే వెళ్ళాము ఆ ఇంటికి. దేవుణ్ణి అంగీకరించినప్పుడు దేవుణ్ణే అంగీకరించండి. దేవుడిని కాకుండా సృష్టిని పూజించొద్దు, సృష్టిని అంగీకరించొద్దు. ఎవడేదైనా చెప్పినా సరే, ఏది చెప్పినా సరే, ఎవడైనా చెప్పండి, బైబిల్లో లేదా నువ్వు దాన్ని ఒప్పుకోవద్దు. సృష్టికి వాక్యానికి వ్యతిరేకంగా ఉందో దాన్ని ఒప్పుకోవద్దు. నీకేమైనా డౌట్ ఉందా నా దగ్గర రా. బైబిల్లో ప్రకారమే కాదు, నా జీవితంలో నీకు చెప్తాయి ఎన్ని విషయాలు, ఎన్ని నిజమైన వాస్తవాలు, నీకు తెలిసిన విషయాలు చెప్తాను. సంఘం ఎదుగుతుంది అనుకున్న క్రమంలో అపవాది ఏదో విధంగా వాస్తు అంటాడు, కొన్ని రోజులు ఇంకోటి అంటాడు, ఏదో విధంగా మనల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తా ఉన్నాడు. ఈ వాక్యం యొక్క ప్రభావం కొంతమంది మనుషుల మీద కనపడతా ఉంది. అందుకని ఈరోజు నేను ఆదివారాన్ని ఎప్పుడు వేస్ట్ చేయను ఇలాంటి పిచ్చి మాటలతో. ఆదివారం నేను అస్సలు వేస్ట్ చేయడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి దేవుడి వాక్యం నుంచి, దేవుడి ప్రత్యక్షత నుంచి బోధించడానికి ఆశపడతాను నేను. నా గురించి ఎవరు ఆ వారంలో చాలా జరుగుతాయి ఇక్కడ, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి నేను ఆదివారాన్ని వాడుకోను నేను ఎప్పుడు. కానీ ఈ రోజు నేను ప్రత్యేకంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే, దాని ప్రభావము చాలా మంది గృహాల్లో కనబడతా ఉంది నాకు. దాని ప్రభావము చాలా మంది గృహాల్లో కనబడతా ఉంది. దాని ప్రభావము వల్ల మీరు తీసుకునే నిర్ణయాల దాని రిజల్ట్, దాని ప్రతిఫలం చాలా భయంకరంగా ఉంటుంది. నేను చెప్పాను కదా ఎంత భయంకరంగా ఉంటుందో. దేవుడి మీద ఆధారపడాల్సిన మేము వాస్తుని వెంబడించి ఒక చెట్టును కొట్టేయడం వల్ల ఏం జరిగింది తెలుసా? మామూలు అమ్మ కాదు, సేవకి చాలా ప్రాముఖ్యం. ఈ స్థలంలో చర్చి ఉండటానికి, ఈ స్థలంలో చాలా మంది మనుషులు ఉండటానికి తనే కారణం. భయంకరమైన మరణం వచ్చింది. కారణం ఏంటి తెలుసా? దేవుడు తన చేతిని విడిచిపెట్టాడు. అబద్ధం అనేది ఒక్కసారి మన లైఫ్లో ఎంటర్ అయిందంటే చాలా మనిషి ఎంత పతనం అయిపోతాడు.
మా అమ్మ నేనే చంపేసాను మాట్లాడారు చాలా మంది. మా అమ్మ కోసం ఏం చేశాను నేను నాకు తెలుసు. బెస్ట్ డాక్టర్స్, అవార్డు పొందుకున్న డాక్టర్ల చేత ఆ రిపోర్ట్ పంపించి మాట్లాడించాను. నేనే కాదు, అశోక్ కూడా మాట్లాడాడు. ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ అన్న తర్వాత హాస్పిటల్ జాయిన్ చేసి తీసుకెళ్ళి. నాలుగు నరం ఉండదు, ఏదైనా మాట్లాడదు. మన మధ్య ఒక పాస్టర్ గారు ఒక చర్చిలో ఒక ఇంట్లో కృతజ్ఞత కూడిక జరిగితే వెళ్ళాడు. ఆ కుటుంబంలో పెద్దకి కరోనా వచ్చింది, తగ్గిపోయింది. ఈయన వాక్యం చెప్తా ఏం చెప్పాడంటే, కరోనా ఎందుకు వస్తుంది, ఏదో చేసి ఉంటాం అందుకనే కరోనా వచ్చింది, ఏదో జరిగింది, లేకపోతే ప్రార్థన మీ ఆవిడ ప్రార్థన చేసి వస్తుంది ఏదో మాట్లాడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా, వాళ్ళ కొడుక్కి కూతురికి పిల్లలకి అందరూ కరోనా వచ్చింది. సీరియస్ అయింది కూడా. ఏం చేయాలి పాస్టర్ అప్పుడు? ఏం చేయాలంటే రెండు చేయాలి. ఒకటి, ఆయన చెప్పినట్టుగానే ఏదో ఎదవేషాలు వేస్తే కరోనా వచ్చిందంటే నా కొడుకు మన కోళ్ళ ఏం ఎదవేషాలు వేస్తారని వాళ్ళ పక్కన ప్రార్థన చేయాలి. లేకపోతే కరోనా అనేది ఒక వ్యాధి కాబట్టి దాని గురించి అపాయం తప్పించబడాలి, నేను పొరపాటు వాడి గురించి మాట్లాడేసిన వేరే వాడి గురించి నా గురించి నేను మాట్లాడుకోలేదని క్షమించమని దేవుని అడిగాను. కానీ ఆ పాస్టర్ గారు మూడో మార్గాన్ని ఎన్నుకున్నాడు. మూడో మార్గం ఏంటి తెలుసా, అది కరోనా రాలేదు, ఎవడానికి చెప్పింది కరోనా వచ్చిన కరోనా వచ్చిన మాట వాస్తవం, ట్రీట్మెంట్ తీసుకున్న మాట వాస్తవం. అబద్ధము మన సంఘాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. అబద్ధం ఈరోజు సంఘాలను ఏలుబడి చేస్తూ ఉంది. ఆ అబద్ధం నిన్ను దేవుని దగ్గర నుంచి దూరపరిచి సృష్టిని పూజించే దగ్గర తీసుకెళ్ళిపోతుంది. నేను చిన్న చిన్న విషయాల్లో అదే చెప్తా. ఎవరిని బయట నుంచి వచ్చారు చుట్టూ నీళ్ళు పారబోస్తాం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. అలా చేయకండి అమ్మా, ఎందుకంటే అలా చేయొద్దు అని మనలో చాలా వరకు చేయట్లా. ఎవరైనా చేసేవారంటే ఈరోజు చెప్తా ఉన్నా, నువ్వు తిప్పి పారబోసే నీళ్లు నీకు కాపుదలను ఇస్తే దేవుడు ఎందుకు ఇంకా అని నువ్వు దాన్ని తిప్పి పారబట్టిన తర్వాత ఏమంటున్నావు అంటే, దేవుడు కాదు నన్ను కాపాడి నీళ్ళే చెప్తా ఉన్నావు. వెంటనే దేవుడు తన చేతి నిన్ను వదిలేస్తాడు. దయచేసి చెప్తా ఉన్నా, వాస్తుని లేకపోతే పెద్దోళ్ళ ముందు చిన్నోళ్ళ వెనకాల ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దు దయచేసి. నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న కుటుంబాల్లో అత్యంత హీనమైన స్థితి అంటే ఇంకా అంతకన్నా కిందకి వెళ్ళడానికి అవకాశం లేని ఆ పరిస్థితి కొన్ని కుటుంబాలు వెళ్ళిపోయినాయి. నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మనుషులు చూస్తా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. వాళ్ళు అక్కడి నుంచి పైకి లేవనెత్త పట్టడానికి కారణం ఏంటి తెలుసా, దేవుడు. కేవలం వాళ్ళు సంఘంలో మొరపెట్టి దేవా అని గుండెలు బాదుకుంటే అక్కడి నుంచి ఇప్పుడు తలగా లేపబడ్డాయి కుటుంబాలు. చాలా కనీసం 4-5 కుటుంబాలు చూపించగలను నేను. కనీసం 4-5 కుటుంబాలు ఉన్నాయి మన చర్చిలో. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాస్తని మళ్ళీ అదని ఏమి కాపాడిందా మమ్మల్ని ఇప్పుడు వరకు? నువ్వు ఇక్కడ దాకా మీరు ఉండడానికి కారణము ఒకటి దేవుని కృప, 2 మీరు చేసే కష్టం. ఏ మనిషికైనా అంతే, నీకైనా నాకైనా. నేను కష్టపడితే దేవుని కృపను పొందుకున్నానైతే నేను ఎదిగించబడతా. నేను కష్టపడితే దేవుని కృప నాకు తోడుగా ఉండి నన్ను బలపరుచుద్ది. నీకైనా అంతే, నువ్వు ఇంట్లో పండుకుని దేవాదేవ అంటే నీకేం ఉపయోగం కలగదు. ఖచ్చితంగా కొంత శ్రమలు వస్తున్నాయా, దేవుడు నిన్ను అనుమతిస్తున్నాడు శ్రమల్లో నుంచి. దాని వెనకాల నీ జీవితంలో అత్యున్నతమైన స్థితిలో నేను తీసుకెళ్తాడు. అది నాకు అర్థమైంది. నా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాల నుంచి వెళ్ళినప్పుడు దేవా ఎందుకని దేవుడిని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అడగడం తప్పని తెలిసిన తర్వాత ఆయన కాలు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు నేను వెనక్కి తిరిగి తీసుకుంటే నా ప్రతి ఎక్స్పీరియన్స్, నాది కానీ దివ్యాది కానీ ప్రతి అనుభవము కొంతమందికి బలపరచడానికి ఉపయోగపడుతుంది. ప్రతి అనుభవం. నాకు పోయిన బుధవారం రాత్రి ఫీవర్ వచ్చింది, చాలా భయంకరమైన ఫీవర్ వచ్చింది. గురువారం మధ్యాహ్నం అంటే 10:30 వరకు నేను టాబ్లెట్ వేసుకోవాలా. టాబ్లెట్ వేసుకుందాం అనిపిస్తుంది, లేచి వేసుకుంటాను కూడా వేసుకోవాలనిపించట్లా. తర్వాత లేచాము, ఒక ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాము, ఇంజక్షన్ చేశాడు. తర్వాత వేరే టాబ్లెట్లు వాడాము. వెంటనే ఆ పూట తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది, నీరసం ఉంది బాగా. ప్రార్థన చేసింది, దేవా ఎందుకు ఇంత జ్వరం వచ్చింది నాకు అని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడే అయ్యా నా పిల్లలకి ఏమీ అనారోగ్యం కాకుండా కాపాడేవారు ప్రార్థన చేస్తా ఉన్నా. జ్వరం తగ్గిపోయిన తర్వాత నోరు డ్రై అయిపోతుంది, అంటే ఏమంటారు, నోరు తడి అయిపోతుంది. మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఆయాసం రావట్లేదు కానీ ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడితే నాకు ఇబ్బందిగా ఉంటుంది. అది కొనసాగుతూ ఉంది. అనుకున్న దేవా ఏంటి ఇది ప్రాబ్లము, నాకు స్వస్థత దయచేయి. ఒక 4 days టాబ్లెట్ వేసుకున్నాం, ఆపేసాం. అంటే యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ఏదో ఇచ్చారు, ఎందుకు వేసుకోవాలి ఇట్లా వదిలేసేదని. మేము నయమి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, గొల్లపూడి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏదైతే లక్షణాలు వచ్చినాయో అయ్యే చెప్తా ఉంది ఆవిడ.
నేను చెప్పావు అమ్మా నాకు కూడా అట్టాగా ఉందమ్మా, నువ్వేం కంగారు పడద్దు, మనం చర్చిలో 20 రోజులు పండుకున్నాం, భయంకరమైన చలిలో ఉన్నాం, రోజు సాంబార్లు చికెన్లు ఉప్మాలు తింటా ఉన్నాం, మన చర్చిలో చేసి పంపిస్తే వేడే ఉండొచ్చు ఏదైనా వచ్చు. నాకు కూడా అదే అనిపించింది, అలాగే ఉందన్నప్పుడు అయ్యారు మీకు కూడా అలాగే ఉందని. అవునమ్మా నాకు కూడా అలా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అంటే మేము ఎక్కువ వింటర్లో వాటర్ వాడకుండా వాళ్ళు మామూలు వాటర్ వాడతారు. మ్యాక్సిమం వాళ్ళ ఇంటికి వెళ్తాం, అప్పుడే తాగి వెళ్తాం. మ్యాక్సిమం వాళ్ళ ఇంటికి ఎక్కడి నుంచి వెళ్తాం, డైరెక్ట్ మా ఇంటి దగ్గర నుంచి వెళ్తాం, అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాం. ఇప్పుడు వెళ్తే వచ్చేటప్పుడు కనీసం పెద్ద లోట నీళ్ళు తాగేస్తున్నాను నేను. అమ్మ ఇప్పుడు నేను చూసావా మీ ఇంట్లో నీళ్ళు తాగటం, నేను ఇప్పుడు ఒక చుక్క తాగుతాను కానీ ఎక్కువ తాగను, ఎంత తాగుతున్నా నాకు దాడి ఆడట్లేదు అని చెప్పినప్పుడు ఆవిడ ధైర్యం వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జీవితంలో ఉన్న ప్రతి ఎక్స్పీరియన్స్, నాకు నిజంగా జ్వరం లేదనుకోండి, ఏమీ ఒళ్ళు తడారు లేదు, నీరసం లేదు, ఏమీ లేదనుకోండి, తనకి చెప్పడానికి నా దగ్గర ఏముండేది కాదు. తను ఏమనుకునేది అంటే ఒక రోజు కాకుండా 2వ రోజు అయినా సరే అపవాదం ఏదో చేస్తున్నాడు, ఆడెవడో మాత్రం చేస్తున్నాడు అనే స్థితికి వెళ్ళిపోయేది. ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి అనుభవము నీకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అదేవిధంగా కొంతమందికి అది ఉపయోగకరంగా మారుతుంది. నా మాట నమ్మండి, దేవుని మాట నమ్మండి, వాస్తుని పట్టించుకోవద్దు. వాస్తుని పట్టించుకోవడం వల్ల నీ జీవితంలో దేవుడు కాదని చెప్తున్నావు, అది పెద్ద ప్రాబ్లం. లేదా నువ్వు తూర్పు పడవ నీళ్ళు కట్టుకో, ఉత్తర దక్షిణ కట్టుకో, ఎట్లన్నా కట్టుకో, ఎట్లన్నా ఉండు, నో ప్రాబ్లం. నువ్వు ఎలాగైనా కట్టుకో, ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఆ కట్టుకునే క్రమంలో, ఆ నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఒకవేళ దేవుడి కాకుండా దేవుడు సృష్టించిన వాటి మీదకి వెళ్ళిపోతా ఉన్నావేమో, అప్పుడు దేవుడిని చేయలేస్తాడు. పెద్దయ్య గారు ఐజక్ గారు తెలుసు కదా మీకు, ఆయన 30 సంవత్సరాల క్రితం 90లో ఆయన చర్చి కట్టడం మొదలుపెట్టాడు. పెద్ద చర్చి, ఇప్పుడున్న చర్చి. అందరూ ఆయన వ్యతిరేకించారు. అప్పటికే పెళ్లి వయసు వచ్చిన 3 కూతురు, 2 కూతురు పెళ్లి వయసులో వచ్చినప్పటికీ, రూత్ తల్లికి పెద్ద చెల్లికి ఇద్దరికి వాళ్ళు పెళ్లి వయసు వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు వాళ్ళు ఒక్కొక్క బస్తా సిమెంట్ అప్పు తెచ్చుకునేవాళ్ళు. షాప్ దగ్గరికి వెళ్ళి 1 బస్తా 2 బస్తా అప్పు తెచ్చుకునేవాళ్ళు. అంత కష్టమైన పరిస్థితిలో చర్చి కట్టడం మొదలు పెట్టారు వాళ్ళు. ఆయన ఉద్దేశం ఏంటంటే ముందు చర్చి కట్టబడాలి అని ఆయన ఉద్దేశం. చాలా మంది వచ్చారు, చర్చికి వాస్తు బాగాలని చెప్పారు. ఆయన నవ్వు ఊరుకున్నాడు. ఆయన నిజంగానే ఆ చర్చికి వాస్తు బాగాదు. వాస్తు గురించి నేను చదివాను కాబట్టి చెప్తున్నాం. ఆ చర్చికి వాస్తు లేదు బాగాల ఆ చర్చికి. కానీ మీలో కనుక అయ్యగారి గురించి తెలిసిన వాళ్ళకి ఆ చర్చి కట్టిన తర్వాత ఆ సేవ ఎంతగా విస్తరించిందో మీకు అర్థమవుతుంది. కొన్ని వేల మంది మారుమనసు పొందారు అక్కడ. కొన్ని వందల స్థలాల్లో సంఘాలు స్థాపించబడి కొన్ని వందల మంది సేవకు తరిపిదయ్యారు. వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్కరు చనిపోరు. అమ్మగారికి ప్రతిసారి చావుదాకి వెళ్ళి తిరిగి వస్తుంది. ఆవిడ ఆరోగ్యం బాగాలేదు. ఆవిడ చర్చి వెనకాల అందరూ పెట్టారు. అది కూడా వాస్తు కాదు. మన ముందు మనుషులు చూడండి, లేకపోతే వాక్యాన్ని చూడండి, లేకపోతే వాక్యం అనుభవంలోకి వెళ్తా ఉన్న మమ్మల్ని అడగండి. అపవాది చాలా తెలివిగా సత్యాన్ని ఏం చేస్తాడు? అసత్యంగా మారుస్తాడు. ఒకటి డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు మోషేకి డబ్బులు వచ్చినాయి అనుకోండి, వాడు పైకి వేసుకుంటాడు, పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. నాకేమవుతుంది దానివల్ల? ఏమన్నా అవుద్దా? గట్టిగా చెప్పలేదు మాట. సీతారాంపురంలో మన చిట్టిమాంటి వాళ్ళు చింతప్పుడు ఉన్నారు, నాగరాజు ఆయన పేరు. నేను ఆయన గురించి బ్యాడీ చెప్పలేదు, కానీ చాలా పెద్ద ఇల్లు కట్టాడు ఆయన. హైట్లో మనం నుంచుంటే ఒక ఆయన పునాది 7 అడుగులు ఉంటుంది నాకు తెలిసి. అంటే పునాది జనరల్గా ఎత్తు కడతారంటే ముందు రోడ్లు ఎన్ని కాలక్రమాన్ని హైట్ అవుతాయి కాబట్టి, హైట్ అయితే నీళ్ళు ఇంట్లోకి వస్తాయి, కొంచెం హైట్ లేపు కట్టుకుంటారు సహజంగా. దానికోసం ఒక బెంచ్ మార్క్ పక్కన వాళ్ళ స్థలం కన్నా మనం ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు ఎత్తు కట్టుకోవాలి, అట్లా రూల్లోకి పెట్టుకుని చేస్తూ ఉంటారు. ఆయన చాలా ఎత్తు కట్టాడు. ఆయన ఎత్తు కట్టాడు. కట్టడం కూడా ఏం చేశాడంటే పూర్తిగా రైట్ ఎత్తు కట్టాడు. చూసారమ్మా? చూడమైన పర్లేదు, నేను చెప్తున్నా. కట్టాడు ఆయన. ఆ ఇంటి రకాల వాళ్ళ పెద్దనే ఉంటాడు, కోటేశంకర్ ఆయన పేరు. వాళ్ళది చిన్న ఇల్లు, పెంకుటిల్లు రేకిల్లు, అది తాటాకిల్లు, అది చిన్న ఇల్లు. వీళ్ళ ఇల్లు ఎంత ఉంటుందో ఆ ఇంటి మీద కొంచెం ఒక జాండ్ ఎత్తే ఉంది ఆయన పునాది, నారాజు వేసిన పునాది. చాలా మంది భయపెట్టారు. వాళ్ళు ఫోన్ చేశారు, మేము వెళ్ళాం. ఎట్టి పరిస్థితులు నువ్వు భయపడవాలి అంకుల్, ఏం కాదు, దేవుడు ఉన్నాడు మనకి. వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు, చర్చికి రావట్లేదు. వాళ్ళు కరెక్ట్ దేవుడు లెక్కలోకి వస్తే వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కాదు వాళ్ళు. అయినా సరే
మరి నా మాట విశ్వసించారు, దేవుడి మాట నమ్ముకున్నారు, గుడ్డిగా ఒప్పేశారు. వాళ్ళు ఏమి బాధపడటం, ఒక టైంలో వాళ్ళు గలగలాడిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు భయపడిపోయారు, సైలెంట్ అయిపోయారు, హ్యాపీ సైలెంట్ అయిపోయారు. ఏం జరిగింది తెలుసా? వాళ్ళు పెద్దోడికి పెళ్ళి అయింది, 2 కొడుకులు. అంటే ఆయన కట్టిన తర్వాతే పెద్దోడికి అప్పటికే పెళ్ళి అయిపోయింది. రెండోడికి పెళ్ళి అయింది 2 కొడుకులు. మూడో వాడికి మంచి ఉద్యోగం వచ్చింది. అంతకుముందు ఎక్కడ చేసేవాడు, ఇప్పుడు ఇంకో చోట చేస్తున్నాడు, మంచి ఉద్యోగం, శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరిని శాలరీ ఎంత ఇస్తున్నాను నేను అడగనని మంచి స్థితిలో ఉన్నాడు. తను కానీ తన 3 కొడుకులు కానీ ఏ ఒక్కడు నష్టపోవాలి. అదే వాస్తుని బట్టి వాళ్ళ ఇల్లు ఆపలేదు, లేకపోతే ఇల్లు పడేసుకోవాలి. చాలా మంది చెప్పారు, ఇల్లు పడేసి కట్టం మొదలు పెట్టు, అప్పుడు ఆ దోషం నీ మీద రాదన్నారంట. ఇల్లు పడేస్తే ఎక్కడ ఉండేవాడు ఇప్పుడైనా? ఇంట్లో ఉండేవాడు, లేకపోతే ఏదో అయిపోయాడు. దేవుడిని సరిగ్గా నమ్ముకోని వాళ్ళు, మన లెక్క ప్రకారం సరిగ్గా నమ్ముకోని వాళ్ళే అట్లా ఉంటుంటే, అంటే బాత్రూమ్ అటు కట్టు ఇటు కట్టు కొన్ని లెక్కలు ఉంటాయని చెప్పినప్పుడు మీలో చాలా మంది కంగారు పడుతున్నారు. కంగారు పడద్దు, వేరే నిర్ణయాలు తీసుకోవద్దు. వేరే నిర్ణయాలు తీసుకోవటం వల్ల నువ్వు దేవుడి చేతిని విదిలించి కొట్టి, నువ్వు కాదు నాకు ఈ లెక్క చాలని చెప్పినట్టు. నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, నా జీవితంలో మైండ్లో జరిగింది. అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎవరికి రాకూడదని చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకున్నాం. పరిశుద్ధుడా, మా జీవము కలిగిన దేవా, గొప్ప దేవుడా, సజీవుడా, సర్వోన్నతుడా, నీ బలమైన ఉన్నతమైన నామంలో లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి.